హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి పెట్టడం ఎలానో చూద్దాం. చేదులోనూ రుచి ఉందని నిరూపించే వంటకం ఈ కాకరకాయ నిల్వ పచ్చడి. వేడి వేడి అన్నంలో కలిపి ఒక్క ముద్ద తింటే చాలు, అదే అసలైన రుచి. నేను చెప్పే పద్ధతిలో పచ్చడి చేస్తే ముక్క అసలు చేదే ఉండదు. తక్కువ క్వాంటిటీలో ఎలా పెట్టాలి అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం. 4 తాజా కాకరకాయలు, పసుపు, మెంతులు, జీలకర్ర వేయించినవి, ఆవాలు, కారం, ఉప్పు, వెల్లుల్లి అండ్ 2 నిమ్మకాయలు. ఇప్పుడు ఆవాలని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం. నెక్స్ట్ వేయించుకున్న మెంతులు, జీలకర్ర ఇది కూడా పౌడర్ పట్టేసుకుందాం. కాకరకాయలని నీట్గా వాష్ చేసి రౌండ్గా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. కడాయిలో తగినంత ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కాకరకాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ముక్క క్రిస్పీగా అండ్ అసలు చేదు అనేదే ఉండదు. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ పోసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసి వెల్లుల్లి దంచి వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్లేట్లో కారం 1 గ్లాస్, ఉప్పు 1/2 గ్లాస్, ఆవపొడి 1 టీ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 స్పూన్ అండ్ వెల్లుల్లి యాడ్ చేసుకోండి. పౌడర్స్ అన్నింటిని కలుపుకొని ఈ మిశ్రమాన్ని ముక్కలకి బాగా పట్టించాలి. చల్లారిన ఆయిల్ని ఈ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో నిమ్మరసం వేసి కలుపుకోవాలి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.